వెల్కమ్ టు SS9 న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుజ్జనగుండ్ల కరెంట్ ఆఫీస్ ఎదుట బీజేపీ శ్రేణుల ధర్నా. బీజేపీ తూర్పు అసెంబ్లీలోని విద్యుత్ ఛార్జీలు పెంచడం గురించి స్థానిక నాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం. డాక్టర్ ఉమాశంకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్. గుంటూరులోని ఏటి అగ్రహారం నందుగల విజేత హైస్కూల్లో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు శనక్కాయల రాజకుమారి ఋతు పరిశుభ్రత పట్ల అవగాహన సదస్సు. పేర్ని నానిని ధర్నా చౌక్ కు రప్పించిన అంగన్వాడీలు. అంగన్వాడీల సమస్యలపై మంత్రి బొత్స స్పందన. భారత్ జోడో యాత్ర తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జస్టిస్ యాత్ర ప్రారంభించబోతోంది. మణిపూర్ నుండి ముంబై వరకు దాదాపు 6,200 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ ప్రయాణం జనవరి 14 నుండి మార్చి 20 వరకు ప్రారంభమవుతోంది. ఇది 14 రాష్ట్రాల నుండి వస్తోంది. జోడో యాత్రలో రాహుల్జీ 3 సమస్యలను లేవనెత్తారు. ఆర్థిక అసమానత, సామాజిక ధ్రువణత మరియు రాజకీయ నియంతృత్వం. కానీ భారతదేశ న్యాయ ప్రయాణ సమస్య ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం మరియు రాజకీయ న్యాయం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయహస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రజాపాలన లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీల ప్రొఫార్మాను రూపొందించారు. రేపటి నుంచి 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ మొదలు కానుంది. రేపటి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుజ్జనగుండ్ల కరెంట్ ఆఫీస్ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. 5 సంవత్సరాల పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వల్లూరు జయప్రకాష్ ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దుర్మార్గపు పాలన చేస్తున్నారని, విద్యుత్ ఛార్జీల పెంపుతో పరిశ్రమలు మూతపడుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యూనిట్కి 94 పైసలు పెంచారని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పుడు ప్రజలను గుద్దులు గుద్దుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. మళ్ళీ ఛార్జెస్ లాస్ అయినాయి అని చెప్పి ఇవాళ పెంచడం అనేది ఎంత కష్టం. రేపు ఇప్పుడు మీరు సరిగా చెల్లించకపోతే మళ్ళీ మేము వాడిన దానికి మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా మేము కట్టాల్సిన పరిస్థితి వస్తుందా అని మీకు మరి బీజేపీ ప్రశ్నిస్తుంది. ఇలానే చెప్పకుండా పోయినట్లయితే మీరు ఏదైతే కరెక్ట్ వాట్స్ ఆఫ్ కరెంట్ ఇవ్వాల్సింది అది కూడా సరిగ్గా ఇవ్వకుండా చాలా ఇళ్లలో టీవీస్, లైట్స్ తరచుగా పోతున్నాయి. ఈ కరెంట్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఈ యొక్క విధానాలని మేమందరం బీజేపీ ఖండిస్తుంది. ప్రతి ఇంటికి ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉందో బీజేపీ తరఫున మేము సిఫారసు చేస్తున్నాము. 100 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేటట్టుగా ప్రతి వైట్ కార్డు హోల్డర్కి ఫస్ట్ 100 యూనిట్స్ ఫ్రీగా ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఈ బాగుంటుందని చెప్తూ ఈరోజు ఈ ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదించి బీజేపీని రేపు రాబోయే ఎలక్షన్స్లో నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. నా కార్యక్రమం వచ్చేసిన భారతీయ జనతా పార్టీ బంధువులందరికీ వందనం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆ డిమాండ్స్ పెంచిన కరెంట్ ఛార్జీలు బేషరతుగా తగ్గించాలి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ప్రపోజల్ పెట్టి పేద కుటుంబాలందరికీ 100 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇచ్చేటట్టుగా మేము ఒక యోజన చేయాలని అనుకుంటున్నాము. మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేను డబ్బులు ఇస్తున్నాను ప్రతి కుటుంబానికి, మీరు నాకు మేము గులాములుగా ఉండాలి, మాకు బానిసలుగా పనిచేయాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశం. నువ్వు ఇచ్చిన డబ్బులు ట్యాక్స్ పేయర్స్ డబ్బులు, నువ్వు ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ డబ్బులు, వాటి మీద నీకు ఎటువంటి హక్కు లేదు. డబ్బులు ఇస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పిందల్లా జరుగుతుందని మాత్రం ఇప్పుడు కలలు కనద్దు. ఖచ్చితంగా ప్రజలు మీకు సమాధానం ఇచ్చి నీకు కరెంట్ షాక్ ఇచ్చి నిన్ను దించేసే రోజులు దగ్గర పడ్డాయి. కనుక మీరు మేల్కొని వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకొని వెంటనే తగ్గించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శనక్కాయల ఉమామహేశ్వరరావు గారు, గుంటూరు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈరోజు విద్యుత్ శాఖ మీద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే నాణ్యమైన విద్యుత్ని ప్రజలకు సరఫరా చేయమని కోరుతున్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు నవరత్నాల పేరుతో
నయా వంచన చేస్తూ వచ్చారు. ఈ 9 రత్నాల పేరుతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అధికారంలోకి వచ్చి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటూ విద్యుత్తును కూడా కారు చౌకకు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 8 రూపాయల మేర యూనిట్కి వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఆటాడుకుందాం రా అనే కార్యక్రమం తీసుకొని పేదల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. కానీ వారి యొక్క సంక్షేమం కోసం కానీ వారి యొక్క అభివృద్ధి కోసం కేవలం పనిచేయట్లేదు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. కానీ వారి స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి అనేక రకాలుగా జీవనోపాధి సాగించడానికి ఎక్కడా కూడా సహకరించకపోగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చాక్లెట్ ఇస్తూ ఒకవైపు అనేక రకాలుగా పేదల దగ్గర నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అనేక ఛార్జీలు పెంచుతూ పేదలకి చాలా బాధాకరమైన విషయంగా వారి యొక్క జీవనోపాధిని చాలా దయనీయ స్థితికి తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే సౌర విద్యుత్ పేరుతోనో లేకపోతే జల విద్యుత్ పేరుతోనో నయవంచన చేస్తున్నారు. మనకి సోలార్ తరఫున వచ్చే కరెంటుని చాలా తక్కువగా వస్తుంటే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క పాలనని పరుగులు పడేస్తూ ఎక్కడా కూడా ఈ యొక్క సోలార్ కరెంటుని పెంచకుండా అందించకుండా ఇక్కడికి గ్రాంట్లు ఇవ్వకుండా కూడా సబ్సిడీ ఇవ్వకుండా కూడా పేద ప్రజలకి చాలా దూరంగా ఉంచుతున్నారు. అట్లానే ఈ స్లాబ్ సిస్టమ్స్ మార్చారు. ఈ యొక్క కరెంటు మీటర్ని ఉచితంగా ఇవ్వాల్సింది పోయి వాటిని ఈఎంఐ రూపంలో కూడా పేదల ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడం చాలా బాధాకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లానే ఏదైతే 30వ తారీఖు కరెంట్ రీడింగ్ తీయాలో ఆ 30వ తారీఖు కరెంట్ రీడింగ్ తీయకుండా 5వ తారీఖు తీయడం వల్ల వీళ్ళు స్లాబ్ మారి యూనిట్ రేటు 8 రూపాయల నుంచి 9 రూపాయల మధ్యకి పెరిగేటట్టు చేస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. నయ వంచన చేస్తున్నారు. నవరత్నాల పేరుతో వచ్చి నయ వంచన చేస్తూ 9వసారి కూడా విద్యుత్ రేట్లు పెంచడానికి ఇష్టపడుతున్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ఈ కనుక పేదలకి అందుబాటులో లేకుండా కరెంటు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఇల్లు కూడా ముట్టడేసి మీ ఇంటికి వచ్చే వైర్లను కూడా కత్తిరిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర గారు, అదేవిధంగా గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ శనక్కాయల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు 1వ పట్టణంలో విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటూ ఏదీ లేదు. ఎందులో చూసుకున్నా ఏ శాఖలో చూసినా కానీ డిఫాల్టే కానీ అధికారం జనాలు అనుభవించింది ఏమీ లేదు. కావున ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నడ్డి విరిచేలాగా ప్రజలపైన పెనుభారం వేసి విద్యుత్ ఛార్జీలను కూడా పెంచి ఈ రోజున సామాన్యులకి పెనుభూతంగా మారే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున విద్యుత్ పెంచిన ఛార్జీల మీద నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో కూడా ఎందులో చూసుకున్నా కానీ ఈయన చెప్పేది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు, ఉన్నది లేదు, ఉంచుకున్నది లేదు అన్నట్టుగా అధికారం వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా చేసిందేం లేదని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలు ఒకసారి గమనించి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎలక్షన్లో దీన్ని దింపేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకి, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమానంద గారి ఆధ్వర్యంలో ఈస్ట్ కన్వీనర్ శనక్కాయల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కరెంటు పెంపుపై ఈరోజు ధర్నా ఇక్కడ పెట్టడం జరిగింది. అనేక రకాల సమస్యలుగా చాలామంది పేదవారు ఈ కరెంటు సమస్యలపై ఇబ్బంది పడుతూ ఉన్నారు. హై వోల్టేజ్ రావడం, ఎన్నో చోట్ల చాలా ప్రాబ్లమ్స్ రావడం, అలాగే మన ఈస్ట్లో కరెంటు బిల్లు కట్టించుకోవాలంటే మనం నలుగురు వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి ఎంతమంది ఇక్కడ లిబర్టీ కట్టించుకునే వాళ్ళు మళ్ళీ అక్కడ ప్రారంభం చేయాలని చెప్పి నేను విద్యుత్ శాఖ మంత్రి కోరుతున్నాను. దయచేసి మీరు మళ్ళీ ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ కొంతమంది 920 రూపాయల బిల్లు అయితే 930 రూపాయలు తీసుకున్నారు, చిల్లర తీసుకోవట్లేదు. అది కూడా మీరు పరిగణలోకి తీసుకొని ప్రజలకి మీరు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి. బీజేపీ తూర్పు అసెంబ్లీలోని విద్యుత్ ఛార్జీలు పెంచడం గురించి స్థానిక నాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం డాక్టర్ ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఈ వైసీపీ ప్రభుత్వం రాకముందు నేను ఉన్నాను, నేను విన్నాను అని మాయమాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను తగ్గిస్తానని చెప్పిన ఈ ప్రబుద్ధుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని అన్నారు.
ఆయన మాట్లాడుతూ ఈ విధమైన కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల సామాన్యుడికి పెనుభారంగా మారి దోపిడీకి గురవుతున్నారని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో నైవంచన చేశారని అన్నారు. ఈ రత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఒక రత్నం పనిచేయట్లేదని కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధులతో అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటుంటే, అలాగే కేంద్రం నుంచి వచ్చే విద్యుత్తును కూడా కారు చౌకగా ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం యూనిట్కి సుమారుగా 8 రూపాయలు వసూలు చేస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని, అలాగే ఆటాడుకుందాం ఆంధ్ర అంటూ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, కానీ వారి సంక్షేమం గాని అభివృద్ధి కోసం ఏమాత్రం పనిచేయట్లేదని, సంక్షేమ పథకాలతో వారి ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు గాని స్వశక్తితో వారి కాళ్ల మీద వారు బతికి జీవనాన్ని సాగించడానికి ఏ విధంగా సహకరించడం లేదని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చాక్లెట్ ఇస్తూ మరోవైపు అనేక రకాలుగా అధిక ఛార్జీలు పెంచుతూ పేదల నుంచి పన్నుల పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నీరు, ఆహారం ఎంత ముఖ్యమో ఈ రోజున ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అంత ముఖ్యమైపోయింది. ప్రతి కార్యక్రమంలో కూడా కరెంటు ముఖ్యమైనటువంటి నిత్యావసర వస్తువుగా అయిపోయింది. బాధారు ఈ రోజున 5 సంవత్సరాల నుంచి బాధుడు ప్రజల మీద నడ్డి విరుస్తున్నారు. పెద్దవాడి తల వంచుకునేట్టు చేస్తున్నారు, మధ్యతరగతి మెడలు వంచుతున్నారు, పేద ఇంటి వాడి ఇబ్బంది పడి పాలు చేస్తున్నారు. ఒక ఇంటికి ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉంటే 1000 రూపాయలు కట్టమని వస్తూ ఉంది బిల్లులు. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకుని 4 రకాల పన్నులు వేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియకుండా పైన మాట్లాడుతున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, ఆటాడుతాడంటే ప్రజల జీవితంతో ఆటాడుతాడని మాకు తెలియలా. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజున నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం గద్దె దించే వరకు కూడా మేము వదిలిపెట్టమని తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి, అరాచకపు, అసమర్థపు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గత కొంతకాలంగా భరిస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే అటు కర్షకులు, అదేవిధంగా కార్మికులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులు, అసలు ఒకలేమిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఏదో ఒక రూపేణా భారం వేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజల యొక్క మనసులను డైవర్ట్ చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నటువంటిది మనం చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు కూడా ఒక సమస్య మీద ఎత్తుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటైనటువంటి విద్యుత్ ఛార్జీల మీద భారతీయ జనతా పార్టీ ఒక వైఖరి తీసుకొని ప్రజలు నడ్డి విరిచే విధంగా ఏ రకంగా అయితే గత 8 సార్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో, వారికి కూడా హెచ్చరిక చేయాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోటి, అదేవిధంగా ఎడిషనల్ ఛార్జెస్ పేరుతోటి, సుంకాల పేరుతోటి, లేదంటే అడ్జస్ట్మెంట్ ఛార్జీల పేరుతోటి ప్రజల యొక్క నడ్డి విరచడం ఒకటే కాదు, వారు ఉపాధి కల్పించకపోవటమే కాకుండా ఉపాధి కల్పించేటటువంటి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఆ పరిశ్రమలన్నిటికీ కూడా గతంలో 6 పైసలకి వారికి యూనిట్ ధర వస్తూ ఉంటే ఇవాళ ₹1 ఛార్జీ పెంచుతూ, అంటే సుమారుగా 94 పైసలు ఈ దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పెంచి ఆ విద్యుత్ సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడే విధంగా వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. తద్వారా ఆ పరిశ్రమల మీద ఆధారపడినటువంటి ఎన్నో లక్షలాది మంది కార్మికులు ఇవాళ రోడ్డును పడేటటువంటి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి యొక్క అనాలోచితమైనటువంటి వైఖరి. ఇది ముఖ్యమంత్రి గారికి వర్షాభావ పరిస్థితుల మీద కానీ, విద్యుత్ ఛార్జీల పట్ల కానీ, ఈ రాష్ట్రం యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి పట్ల కానీ ఎటువంటి ప్రణాళిక లేకపోవటం వల్ల జరిగే అనర్థంగా చెబుతూ ఇమీడియట్గా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, మీరు గనక చేయకపోయినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో మీతో పాటుగా మీ మంత్రులందరూ కూడా గెరావు చేస్తూ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరులోని ఏటీ అగ్రహారం నందుగల శ్రీ విజేత హైస్కూల్లో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు శనక్కాయల రాజకుమారి ఋతు పరిశుభ్రత పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ
పిల్లల పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. స్కూల్ ఏజ్లో పిల్లలు సరైన అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. అందువల్ల ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవగాహన సదస్సు వల్ల పిల్లలకి ఆరోగ్యం పట్ల అవగాహన కలుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్క మహిళ పరిశుభ్రత పాటించాలన్న సమాచారం అందజేయాలనే ఉద్దేశంతో WHO ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఋతుస్రావ సమయం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అని దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేశారు. Some of us don't know how to do well, but if you follow these steps you will also do well. See, first is exams eppudu okay inka 2 months so appuduki meeru you have to organize and make a plan. Itlaga మీ స్టడీ టేబుల్ ఉండాలి. మీరు ఒక టైం టేబుల్ చేసుకోవాలి. ఏమేం చదువుకోవాలి, ఏది మీ వీక్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ యూ ప్రాక్టీస్ యువర్ ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ టెల్ యువర్ పేరెంట్స్. ఫస్ట్ చెప్పాలి, టీవీ సౌండ్ తగ్గించండి, రిలాక్స్ ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలి. సీరియల్స్ చూస్తున్నారు అనుకోండి, సీరియల్స్ ఇప్పుడు చూడొద్దు, 10th క్లాస్ చెప్పాలి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టేక్ రెగ్యులర్ బ్రేక్స్. ఎంతసేపు చదువుతారు స్ట్రెచ్గా? ఒకే స్ట్రెచ్గా ఎంతసేపు చదువుతారు? 1 hour ఒక స్ట్రెచ్గా చదువుతారా? ఎన్ని అవర్స్ చదువుతారు? ఒక 4-5 hours చదువుతారా? ఎవ్రీ 45 minutes ఒక 15 minutes బ్రేక్ తీసుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఎక్కువసేపు చదువుతారు. ఇంట్లో, స్కూల్లో కాదు. అండ్ డోంట్ గెట్ డిస్టర్బ్ టు సోషల్ మీడియా. బుక్స్ అన్నీ పెట్టుకుని ఫోన్ చూడకూడదు. ఫోన్ చూస్తే మీరు చదివింది అన్నీ మర్చిపోతారు. ఆ టైంలో ఏ మూవీ చూసారో, యూట్యూబ్లో ఏం వీడియో చూసారో ఎగ్జామ్ పేపర్కి అదే గుర్తుకొస్తుంది. సో ఫోన్స్ ఎగ్జామ్స్ అప్పుడు దూరం పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక చాప్టర్ పెట్టుకున్నారు, అది కంప్లీట్ చేసేసారు అనుకోండి, చిన్నగా ఏదన్నా రివార్డ్ చేసుకోవాలి. అంటే ఆఫ్టర్ దిస్ ఐ విల్ డూ దిస్ అని పెట్టుకోవాలి. దెన్ యూ విల్ ఫినిష్ ఆఫ్ దట్ చాప్టర్. ఏదైనా ఇష్టమైంది పెట్టుకోవాలి. ఏమి ఇష్టం? బజ్జీ ఇష్టమైతే బజ్జీ, లేదా ఏదన్నా లాలీపాప్. ఏమి ఇష్టం మీకు? మా టైంలో అయితే ఇవే ఉండే, మరి మీ టైంలో ఏమి ఉన్నాయో చిన్న చిన్నవి చెప్పండి. ఏమి ఇష్టం కొనుక్కో. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు తెలిపారు. మార్కాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కారణాల వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం లేదన్నారు. జగన్తోనే తన ప్రయాణమని, వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ముఖ్య నేతలు కూడా సరిగా స్పందించలేదన్నారు. సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది తప్ప వీళ్ళు ఎన్ని విధాల ఏమి చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యము. వాళ్ళు ఊరికి దండోరా వేసుకొని, లేకపోతే వాళ్ళు కూడా ఒక పక్కన నుంచి ఈయన పార్టీ మారుతున్నాడు, ఈయన ఇదట్లా, ఈయన ఇట్లా అని చెప్పేసి మా క్యారెక్టర్ మీద కూడా అది ఇది చేస్తూ ఉండడం అనేది కూడా వాళ్ళ సమంజసం కాదు. రాజకీయాలు అంటే రాజకీయాలుగానే చూసుకోవాలా. సరే, మీ యొక్క గొప్పతనం కోసం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు, మేము కాదంటంలా. కానీ ఇన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పోటీ చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా అది కష్టసాధ్యమైంది అనేది కూడా వాళ్ళకు తెలుసుకోవాలా. అట్లనే పరిస్థితి, నేను నవంబర్ 16వ తేదీన నాకు ఆపరేషన్ చేసినారు. ఒక 2 మాసాల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు. మళ్ళీ ఇప్పుడు 2 కాదు, ఇంకా పెంచి రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇది సర్వైకల్ ఆపరేషన్. సర్వైకల్ ఆపరేషన్ వల్ల, అంటే మెడ భాగానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కాబట్టి దీనికి ప్రధానమైనది రెస్ట్. అందులో భాగంగానే నేను గత నెల 15 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి పోవడంలా. ఇంకా 2 మాసాలు ఉండాలంటున్నారు. తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి నుంచి 320 మద్యం బాటిల్స్లను, వాటి విలువ సుమారు 1,10,000 రూపాయలు బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఈబి అదనపు ఎస్పీ సుప్రజ మాట్లాడుతూ, తుళ్లూరు మండలంలో తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలియజేశారు. స్థానికులు కూడా తమ వద్ద ఇలాంటి సంఘ వ్యతిరేకులపై సమాచారం చెప్పాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సుప్రజ తెలియజేశారు. ఉదయం మన టీమ్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మంగళగిరి పోలీసులు, సబ్ పోలీసులు
మరియబాబు అండ్ ఆంటోనీ ఈ టీం అంతా ఆధ్వర్యంలో ఈరోజు రాము అనే A1 ముద్దాయి ఇంటిని సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దాదాపు 1,10,000 రూపాయలు విలువైన 387 బాటిల్స్ NDPL అండ్ DPL బాటిల్స్ దొరకడం జరిగింది. అండ్ 22 బీర్ బాటిల్స్ మనకి సీజ్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేసాం. ఈ రాము అనే అతనికి ఇతను రమేష్ అనే అతను సప్లయర్గా ఉన్నాడు. రాముకి రమేష్కి పరిచయం ఉంది. ఈ రమేష్ అనే అతనిది పెద్దపర్మి విలేజ్. వీళ్ళిద్దరికి పరిచయం ఉండటంతో ఈ రమేష్ కార్లలో బాటిల్స్ NDPL బాటిల్స్ తెలంగాణ నుండి తెస్తున్నాడు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అతన్ని కూడా పట్టుకోవాల్సింది ఉంది. రమేష్ మీద కూడా ఇదివరకు పాత 2-3 కేసులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రాము మీద కూడా లాస్ట్ ఇయర్ 2022లో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని తెలిసింది. సో అతని దగ్గర ఈ క్వాంటిటీని మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ 1,10,000 రూపీస్ వర్త్ అండ్ 387 బాటిల్స్ NDPL బాటిల్స్ అండ్ 22 బీర్ బాటిల్స్. ఈ టీం ఎవరైతే బాగా పనిచేశారో మరియబాబు, ఆంటోనీ, వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా మా సబ్ డైరెక్టర్ గారు రవిప్రకాష్ సార్ అందరినీ అభినందించడం జరిగింది. సో ఇక్కడికి ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి, మీరు ఇలాంటివి ఏదైనా యాక్టివిటీస్ మీకు దృష్టిలో ఉన్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మాకు కొంచెం చిన్న ఇన్పుట్ ఇస్తే మేము ఖచ్చితంగా మీ పేర్లు గోప్యంగా ఉంచి వర్కౌట్ చేస్తాం. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మాకు ఏ విషయమైనా తెలుస్తుంది, గట్టిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా అని కాదు, రెగ్యులర్గా తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారని తెలుస్తూ ఉంది. మనకు ఇన్పుట్స్ ప్రకారం మనం టీం పెట్టుకొని పెట్టడం జరిగింది. రెగ్యులర్గా ఆయన చేస్తూ ఉంటాడు అని అనేది తెలిసింది. మనం ఇంకా సప్లయర్ని రమేష్ని కూడా పట్టుకుంటే ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. దాని మీద కూడా టీమ్స్ పెట్టున్నాం. మంగళగిరిలో కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల కార్మికుల నిరసనలు ఈ నెల 12వ తేదీ నుండి తాము నిరసన చేస్తున్నామని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తానన్న ప్రభుత్వం కనీస తెలంగాణతో సమానంగా కూడా వేతనాలు ఇవ్వడం లేదని, అవసరాలు కూడా తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అడుగుతున్న న్యాయమైన కోరికలని గ్రాట్యుటీ జీతం పెంపును అడుగుతున్నామని, అది నెరవేర్చే వరకు తాము అలుపెరగని పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. తామంతా ఒకే మాట మీద ఉన్నామని, తమ మాట తమ హెల్పర్ల మాట ఒకటేనని, ప్రభుత్వం తమను విడదీయాలని చూస్తుందని, ప్రభుత్వం యొక్క బెదిరింపులకు బెదరమని అంగన్వాడీలు తెగేసి చెప్పారు. మంగళగిరిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా మేము గ్రాడ్యుటీ ఇవ్వమని చెప్పేసి, కనీస వేతనం 26,000 ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నామండి. అది మన సీఎం గారు రాకముందు మీకు తెలంగాణ కన్నా తెలంగాణ కన్నా 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారంగానే మేము డిమాండ్ కోరుకుంటున్నామండి. కానీ ఇంతవరకు స్పందించట్లేదు. ఇప్పటికీ 16 రోజులండి. ఇంతమంది ఆడవాళ్ళం ఎవరు ఎండలో కనీసం కనికరం జాలి లేకుండా, ఆ అక్కలు చెల్లెలు అని కూడా లేకుండా, నా అక్కలు నా చెల్లెలు అన్న సీఎం గారికి కొంచెం కూడా కనికరం లేదండి మా అంగన్వాడీల మీద. ఎందుకో మాకైతే అర్థం అవట్లేదు. నిన్న చర్చలకు పిలిచారు, ఏదో ఆశతో ఇస్తారేమో, ఏదో ఒకటి ఇస్తారేమో అని చెప్పేసి అందరం ఎదురు చూసామండి. ఉంది ఎవరివి? ఒంటరి మహిళలు ఎక్కువ మంది ఉన్నారండి, విడోస్ ఎక్కువ మంది ఉన్నారు, ఆడవాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఇంత కనికరం కూడా లేకుండా మా మీద అసలుకి ఇంత డిమాండ్గా ఇది లేకుండా మాకు మీద ఇంతగా ఇదిగా మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదండి. కానీ ఎంత చేసినా కానీ ఈ పోరాటం మాత్రం ఆగదండి. ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి, బీమా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఈ సమ్మె మాత్రం కొనసాగుతూనే ఉంటుందండి. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల డిమాండ్ల పరిష్కారానికై ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, అయితే ఇందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఒకే ఒక్క డిమాండ్ అయిన గౌరవ వేతనం పెంపు అంశం మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత మరలా సమావేశమై చర్చించి దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీల గ్రాట్యుటీ అంశానికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లకు మాజీ మంత్రి పేర్ని నాని మద్దతు తెలిపారు.
అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తున్న నేపథ్యంలో పేర్ని నాని ఈ విషయం తెలుసుకుని ధర్నా చౌక్కి విచ్చేసి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ టీచర్లతో పేర్ని నాని అల్పాహారం చేశారు. మళ్ళీ వారి సంఘ నాయకులకు ఫోన్ చేసి మీరు ఎన్నింటికి వస్తారు మెమోరాండం ఇవ్వటానికి అని చెప్పానంటే, లేదు మేము వస్తే పోలీసు అడావుట్ చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400-500 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్ని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాం మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి యాక్టివిటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని, మేము అడిగేది ధర్మమైన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను. అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను. తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. హాజరయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ సందర్భంగా భారీగా నియోజకవర్గం పార్టీ క్యాడర్ కూడా లోకేష్కు ఘనస్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుజ్జనగుండ్ల కరెంట్ ఆఫీస్ ఎదుట బీజేపీ శ్రేణుల ధర్నా. బీజేపీ తూర్పు అసెంబ్లీలోని విద్యుత్ ఛార్జీలు పెంచడం గురించి స్థానిక నాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం. డాక్టర్ ఉమాశంకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్. గుంటూరులోని ఏటి అగ్రహారం నందుగల విజేత హైస్కూల్లో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు శనక్కాయల రాజకుమారి ఋతు పరిశుభ్రత పట్ల అవగాహన సదస్సు. పేర్ని నానిని ధర్నా చౌక్కు రప్పించిన అంగన్వాడీలు. అంగన్వాడీల సమస్యలపై మంత్రి బొత్స స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.